మీకు మా లైఫ్ స్టోరీ తెలియాలి ఈరోజు. నా చెల్లెలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే నిజంగానే ఇష్టం. మా చెల్లెలు పెళ్లి చేసుకోనని 2014-15 టైంలోనే చెప్పింది. అప్పట్లోనే పెళ్లి చూపులు తీసుకొని వచ్చి 2-3 తీసుకొని వస్తే నేను కొన్ని వందల సార్లు ఏడ్చుంటా. ఈ కవిత నాగా బ్లాగ్స్ అనే ఛానల్ ద్వారా ఒకవేళ 20 లక్షలు సంపాదించి, కోటి సంపాదించి తెలియకుండా ఒక 10 లక్షల కాంట్రిబ్యూషన్ నాది కూడా ఉంది కదా అని నా చెల్లెలు నా ఇంట్లో గర్వంగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ నాకు ఉండింది. కళ్ళని పిల్లని కూడా వాడరు. ఏదో నా కొడుకులు కొంతమంది గుడ్డి పిల్లని పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాం, గుడ్డి పిల్లని పెట్టుకుని డబ్బు. అరే మా చెల్లెలు పెన్షన్ నేను వాడను, మా చెల్లెలు పెన్షన్ ఎప్పటికైనా అది కోట్లు చేసి ఇస్తాను. మాకు 2 చిన్నపిల్లలు, 2 కూతుర్లు, ఇద్దరు కూతుర్లు అనుకుంటారు, కానీ మాకు 4 పిల్లలు. కవితతో ఎన్ని వందల సార్లు ఎన్ని రకాలుగా చెప్పుంటే మా కవిత 100 సార్లు కవిత నాతో అన్నమాట ఈ మధ్యకాలంలో తప్పించి ఈ మధ్యకాలంలోనే అనింది వేరే మాట. ఏమంటది తెలుసా, నీకు నెక్స్ట్ జన్మలో నీ చెల్లెలుగా పుట్టాలా అది అంటది. నేను కూడా అంటా ఉంటా, అత్తుండి ఉంటే బాగుండు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది దేవుడు అత్తలేడు కాబట్టి నాగలక్ష్మి నాకు ఇచ్చాడు అని నేను కూడా ఆదితో చెప్తుంటా. గర్వంగా చెప్తున్నాను, నా భార్య నా చెల్లెల్లాగా అన్యోన్యంగా పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత కూడా 7th ఇయర్ రన్ అవుతున్న తర్వాత కూడా ఒక్క గొడవ లేకుండా, మాట్లాడుకోకుండా, ఒక్క రోజు లేకుండా ఇద్దరు ఉండడం ఒక చరిత్ర. నేను ఎమోషనల్గా నార్మల్ హ్యూమన్ యాంగిల్లో చూసుకున్నా, ఒక కళ్ళు లేని ఒక అమ్మాయి, పెళ్ళి కూడా జీవితాంతం చేసుకున్నాను ఒక అమ్మాయి, తల్లి చచ్చిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయికి లైఫ్ ఏంటి లైఫ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హాయ్ అండి. ఈ వీడియో మా చెల్లెల్ని, ఈ అమ్మాయి పేరు, ఈ వీడియో కొంచెం సీరియస్గా ఉంటుంది. ఇక నుంచి కవిత నాగా వ్లాగ్స్, ఒకప్పుడు కవిత ఆది వ్లాగ్స్. ఇది చాలా సీక్రెట్లు, చాలా మీకు తెలియనివి, మనసులో ఉన్న కోపము, బాధ ఇవన్నీ ఇక్కడతో బంద్ చేసేసి కొత్తగా కవిత నాగా వ్లాగ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టుగా ఉండబోతుంది. మా నాగలక్ష్మి తెలుసు, మీలో చాలామందికి తెలుసు, బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఇస్మార్ట్ జోడీలో కూడా కనపడింది, అందరికీ తెలుసు. ఈ అమ్మాయి బాగా పాపులర్ అయింది సోను సూద్ విషయంలో. సోను సూద్ గారు ట్వీట్లు చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి ఓపెనింగ్ కూడా పిలిచారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు, గౌతమ్ రెడ్డి గారు. ఇలా అమ్మాయి పాపులర్. ఈ అమ్మాయికి కళ్ళు కనిపించవు, ఒక కన్ను మాత్రమే 5% కనిపిస్తుంది. మీకేంటంటే మీరు అందరూ వేరే రకంగా ఏమంటే, మీరు అంటే అందరినీ అనట్లేదు, కొంత పర్సంటేజ్ పీపుల్ని ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్ ఉండి ఒక వదిన ఒక అన్న కలిసి అత్యంత ప్రేమతో ప్రపంచంలో ఎక్కడ వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా జరిగే సిచ్యువేషన్స్ మా ఇంట్లో జరుగుతాయి. మీరు ఎవరు ఊహించలేరు. ఈరోజు వెరీ హార్ట్ఫుల్గా మాట్లాడతారు. మీరు కొంతమంది హర్ట్ అవ్వచ్చు, కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఇక్కడ ఏదైతే ఉందో అది మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే ఇన్ని రోజులు మాట్లాడకపోవడం వల్లే ఈ మధ్య కవి నాగలక్ష్మి వీడియోస్లో చూపించలేదు. దాంతోపాటుగా ఈ మధ్య మేము వీడియోస్ మీరు గమనిస్తే లాస్ట్ 7-8 మంత్స్ నుంచి వీడియోస్ లేవు మన ఛానల్లో. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, బట్ మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది రీజన్స్ ఇది కూడా. అండ్ లాస్ట్ 45 డేస్ నుంచి మన దాంట్లో వీడియో లేదు, బట్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఈరోజు ఓపెన్ అప్ అవుదామని ఫిక్స్ అయ్యా, ఓపెన్ అప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి మీకు తెలుసు 5% కనిపిస్తుంది అని తెలుసు, బట్ ఈ మధ్యకాలంలో అది కూడా తగ్గుతుంది అనేది మీలో చాలామందికి తెలియదు. మాకు మాత్రమే తెలుసు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఆ అమ్మాయి కనిపించట్లేదు, ఎంత ఇబ్బంది పడుతుంది అనేది. ఆ అమ్మాయి ఇబ్బందిని మేము కళ్ళ ముందు చూస్తున్నాం. ఇలాంటి అమ్మాయిని విత్ లవ్ ఆదిరెడ్డి అనే వాడిలో, కవిత అనే పర్సన్లో, నా భార్య అయిన కవితలో, ముఖ్యంగా నాలో మీరు లెత్తి చూపించాలి అనుకున్నా, కొన్ని లక్షల కెమెరాలు నా ఇంటి చుట్టూ పెట్టినా, నా డైలీ లైఫ్ మొత్తం చూపించినా కూడా నాలో ఒక్క మిస్టేక్ కూడా చూపించలేరు. నా లైఫ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉండొచ్చు, నేను నా భార్య ఏదైనా గొడవ పడవచ్చు, బట్ నా భార్య కూడా నేను తప్పు చేశాను అని, నేను నాది మిస్టేక్ అను ఫీల్ అవ్వలేదు. అంత మంచిగా ఉంటుంది. నేను ఫ్యామిలీ కోసం ప్రాణం పెడతా. నేను ఒక మాట మా చెల్లిని అనొచ్చు, ఒక మాట నేను మా నాన్న తిట్టచ్చు, బట్ వాళ్ళ మీద నేను చూపించే లవ్ ఎలా ఉంటుందని మీ ఊహలకు అందు. నేను ఎవరికి చెప్తున్నానంటే ఆ 1% పీపుల్కే చెప్తున్నాను. దయచేసి మన కవిత నాగా వ్లాగ్స్లో ఉండే 6,40,000 మంది గురించి మాత్రం కాదు, మీలో ఉండే కొంతమంది మూర్ఖంగా మాట్లాడి మనసుల్ని బాగా హట్ చేస్తుంటారు చూసారా, పిండేస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళ కోసం చేస్తున్న మాటలు, ఇది చివరిగా చేస్తున్న మాటలు. ఇక నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోవట్లేదు. ఏంటంటే ప్రాబ్లం, ఈ అమ్మాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. ఈ అమ్మాయి కళ్ళు కనిపించట్లేదని, ఆ కళ్ళు కనిపించలేని నా చెల్లెల్ని పెట్టుకొని నేను వీడియోస్ చేస్తూ దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నానని ఫీల్ అయ్యే ఎవరైతే ఉంటారో ఆ మూర్ఖుల గురించి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అంటే, చాలా రోజుల నుంచి మీరు చేసే కామెంట్ల వల్ల నాగలక్ష్మి చూపించడం మానేసే. నేను ఈ రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని ఈవెంట్లకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా వేరే వాళ్ళతో చెప్పే మాటలు, నా ఫ్రెండ్స్ నాతోనే, రే నీకేమి లేరా,
మీ చెల్లెలు ఉంది, సింపతి వీడియోలు వ్యూస్ కూడా వస్తాయనే మాటలు చూసి నాకు షాక్ అయిపోయా. ఎలా జనాలలో ఈ ఫీలింగ్ ఉందని. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చెప్పకపోవడం వల్ల, కొన్ని విషయాలు ఎందుకు మనసులో దాచుకుని ఆదిరెడ్డి అనేవాడు మంచితనం, ఆదిరెడ్డి ఏంటి అనేది, మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది అన్ని చూపించకూడదులే అనేసి ఏదైతే ఫీల్ అవుతామో దానివల్ల వచ్చిన మార్కులు, దానివల్ల వచ్చిన మైనస్, దానివల్ల వచ్చిన నెగిటివ్ కామెంట్లు ఇవన్నీ మీకు కనిపించింది. ఈ రోజున నా చెల్లెలికి కళ్ళు కనిపించవని, ఆ అమ్మాయి కళ్ళు కనిపించట్లేదనే వీడియోస్ని పెట్టుకొని వ్యూవర్షిప్ జనరేట్ చేసుకుంటున్న ఆదిరెడ్డి మీకు అనిపించిందా? అదే నిజమైతే 5 సంవత్సరాల నుంచి 250 వీడియోస్ ఎందుకుంటాయి? మిగతా వ్లాగ్స్ ఛానల్లో చాలా వరకు 90% ఆఫ్ వ్లాగర్స్ అందరూ ఎవ్రీ సింగిల్ డే లేదంటే 2 రోజులు కొట్టి నెలకు 10 నుంచి 15 వీడియోలు పెట్టుంటారు. కవితా నాగా వ్లాగ్స్ లో ఏ వీడియో అయినా మీరు చూసుకోండి, హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్న ఏదైనా తప్పు మాట్లాడితే ఖచ్చితంగా క్షమించాలి మీరే. ఏ వీడియో అయినా చూసుకోండి, ఎన్ని వీడియో మినిమం 2-3 lakhs వ్యూవర్షిప్ ఉంటాయి. ప్రతి వీడియో 15, 20, 40, 50 లక్షల వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి. ఎంత డబ్బులు వస్తాయి? రోజు వీడియో నాగలక్ష్మిని పెట్టుకోనో మా నాన్న పెట్టుకోనో రోజు చేయొచ్చు వీడియోలు, చేసినా తప్పులేదు, బట్ చేయలేదు. అయినా కూడా అమ్మాయి వల్లే మేము బతుకుతున్నాం అనే మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఈరోజు ఈ వీడియో ద్వారా సమాధానం చెప్తాను. పెళ్లికి ముందు నార్మల్గా కవితతో నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, పెళ్లి కుదిరిన తర్వాత నేను చెప్పేది నాగలక్ష్మి అంత ఉంటుందని. నేను ఎంత ఎమోషనల్ పర్సన్ అంటే, నాకు వెనక పొడిచిన వాళ్ళని కూడా, నేనంటే ఇష్టం లేదని తెలిసిన వాళ్ళని కూడా, అంటే నేను నిజంగానే ఎరిపప్పని, నా గురించి ఒకరు చెడుగా మాట్లాడారని తెలిసినా కూడా వాళ్ళు మంచి కోరుకుంటుంది. రియల్ లైఫ్లో నేను అట్లానే ఉంటా. ఇంతవరకు నేను ఒక్కని కూడా వదులుకోలేదు తెలుసా. నా లైఫ్ మొత్తం మీద పలానా మనిషిని నేను వదులుకున్నాడు ఆదిరెడ్డి అనేది ఎక్కడ చూపించలేదు. అవతల ఎదవాలని తెలుస్తుంటుంది. మా కవితను, మా ఫ్రెండ్స్, మా అన్నోళ్ళు, మా అక్కోళ్ళు ఎవరో ఒకరు చెప్తుంటారు, అరే వాళ్ళతో ఎందుకు, వీళ్ళతో ఎందుకని. నేను వదలలేదు ఇంతవరకు. అలాంటి పర్సన్ని, సొంత తల్లిని, సొంత చెల్లిని నేను వదులుకునేదంటే అది ఇంపాసిబుల్. అది అందుకనే మా కవితకు చెప్పా మనతో ఉంటారని. మా కవిత యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేయడం ఈజీ. మీలో చాలామంది మన సొసైటీలో జరుగుతున్నదే మీరు యాక్సెప్ట్ చేసే మాట ఒకటి చెప్తాను. మాకు పెళ్ళైన 3 నెలలకి, పెళ్ళైన వెంటనే ఎవరైనా ప్రైవసీ కోరుకుంటారు. చాలామంది మూడు పిల్లం ప్రైవసీ కోరుకుంటారు. సో సొంతూరులో, పల్లెటూరులో ఉన్నప్పుడు ప్రైవసీ కోరుకున్నా కూడా కుదరదు. అత్తామామనో తోడు ఆడపడుచులను పెట్టుకునే బతకాలి. కానీ సిటీలోకి వెళ్ళేటప్పుడు మీరు గుండెల మీద చేసుకొని ఆ కామెంట్స్ చేసేవాళ్ళు కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు కావచ్చు, గుండెల మీద చేసుకుని సిటీకి వెళ్ళేటప్పుడు కొత్తగా పెళ్ళిన జంట ఎవరైనా వాళ్ళ తండ్రిని కానీ, అదే అబ్బాయి తండ్రిని కానీ, వాళ్ళ పెళ్ళి కానీ చెల్లెని కానీ ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అనుకునే కళ్ళు కనిపించని వికలాంగురాలైన చెల్లిని కానీ వాళ్ళ తండ్రిని కానీ తీసుకొని వెళ్ళి కాపురం చేస్తారా? ఎక్కడైనా చూసారా? నాకు తెలిసి 1,00,000 మందిలో ఒకరు ఉంటుందేమో. నాకు తెలిసి అది కూడా ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నా. బట్ నేను ఎలాంటి మనిషిని అంటే, నేను తినేది నా నాన్న తినాలి, నేను తినేది మా చెల్లెలు తినాలి. నేను ఎలా మైండ్ సెట్ అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ తిన్నాడికి వెళ్ళానంటే బిర్యానీ తేవాల్సిందే మా నాన్నకి, మా చెల్లెలకి. నా వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు నేను తినాలనే ఫీలింగ్లో ఉంటా. అలాంటి మనిషిని నేను సిటీకి, టౌన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు పల్లెటూరులో ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకు పెళ్ళైన 3 నెలలకి నాకు సొంత ఇల్లున్నా వాళ్ళ మీద ప్రేమతో నా భార్యకి నేను నచ్చ చెప్పుకొని వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వచ్చి రెంట్ హౌస్లో ఉన్నాం. నచ్చ చెప్పుకొని అనేది వద్దు, ఎందుకంటే కవితనే ముందే అనింది నాతోటి, మీరు వస్తేనే మేము పోతాం, లేకపోతే అది నేను చెప్పబట్టే. ఆ పిల్లకి ఎందుకు ఉంటుంది మీరే రావాలని. ఆడపిల్లకైనా, పెళ్ళైన ఆడపిల్లకి సింపుల్గా చెప్తున్నా అండి, ఏ భార్యకైనా వాళ్ళ మొగుడితో సింగిల్గా ఉండాలని అనిపిస్తుంది. అది తప్పు, ఎవ్వరు పట్టలేరు. కానీ మొగుడిని అర్థం చేసుకుని, మొగుడి ఇంట్లో పరిస్థితి బాగలేదని అర్థం చేసుకున్న భార్య మంచి భార్య, నా భార్యలాగా. అంతే. ముందే మా భార్య మహానుభావురాలు, అందరినీ చూస్తానని చెప్పిందని నేను చెప్పను, సుల్లు మాటలు నేను చెప్పను. బట్ మొగుడిని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్నది. పెళ్ళైన 3 నెలలకు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకొని రెంట్ హౌస్లో ఉన్నాం. 2.5-3 సంవత్సరాలు రెంట్ హౌస్లో ఉన్నాం. వితౌట్ ఎనీ గొడవ, ఎక్కడ ఒక్క గొడవ లేకుండా కలిసిమెలిసి ఉన్నాం. ఎక్కడ మీకు చాలామందికి తెలియదు అంటే ఈ వీడియోలు ఎంత వచ్చు, బట్ ఇంకా చాలామంది మాట్లాడడానికి. తర్వాత ఒక విషయం జరిగింది. నాది యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉంటాం. మీరు చాలా మంది తెలిసి ఉంటుంది, తెలియకపోయినా కూడా ఆదిరెడ్డి అని ఉంటుంది. పెళ్ళైనప్పటికే 97,000 ఉన్నారు నాకు. ఆ ఛానల్ పాపులర్ అవుతున్న టైంలోనే మా కవిత
నేను కూడా వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పిన తర్వాత జరిగింది యాజ్ ఇట్ ఈజ్ చెప్పిన తర్వాత మీకు అది కూడా కరోనా టైంలో బోర్ కొడుతుంది నాకు. సో చాలా మందిని చూసి దాన్ని చూసి తీసుకున్నది ఏంటంటే అది మనం ఇలా కూడా చేయొచ్చు కదా, మన ఇద్దరం ఇట్లా ట్రై చేద్దామా, మనం కూడా ట్రిప్స్ వెళ్తాం కదా కరోనా అయిపోయిన తర్వాత, ఒకవేళ ఇంట్లో వ్లాగ్స్ అయినా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను రిక్వెస్ట్ చేశా. కవిత వద్దనే వద్దని అంటానే ఉన్నాడు. అది నేను నవంబర్లో స్టార్ట్ చేస్తే డిసెంబర్లో స్టార్ట్ చేసాము. అది నేను నవంబర్ 1 month అంతా బతిలాడుతూ ఉన్నాను, నాకేం టైం పాస్ కావట్లేదు, బుక్స్ అన్ని ఊరి దగ్గర ఉన్నాయి, చదవాలి, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి, నన్ను నేను గుర్తించుకోవాలన్నట్టుగా నేను అడుగుతానే ఉన్నా. కవితకి పిహెచ్డీ చేయాలని ఉండేది, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అయిపోయింది, పిహెచ్డీ చేయాలని ఉండేది. బట్ నాకు ఇష్టం లేదు అప్పట్లో, నేను సంపాదిస్తున్నాను కదా మళ్ళీ పిహెచ్డీ చేసి ఇదంతా అవసరమా అన్న ఫీలింగ్లో ఉండేవాడిని. ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేయలే. బట్ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఈ కవితా నాగా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ పేరేంటో తెలుసా? నా చెల్లెల్ని కళ్ళు కనిపించిన నా చెల్లెల్ని వాడుకొని వ్యూవర్షిప్ సంపాదిస్తున్నా అని ఫీల్ అయ్యే మనుషుల కోసం ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ పేరు కవిత ఆది వ్లాగ్స్. ఇప్పటికీ మన ఈమెయిల్ కవిత ఆది వ్లాగ్స్ అనే ఉంటుంది. కానీ ఆ వీడియోలో 2-3 వీడియోస్లో నా చెల్లెలు బాగా ఆ రోజు మేము స్టార్ట్ చేసింది ఏంటంటే మేమిద్దరమే కనిపిస్తాము, ఎప్పుడో ఒకసారి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి అన్నట్టుగా స్టార్ట్ చేసాము. కానీ ఫస్ట్ వీడియోలోనే ఏమైందంటే మా నాగలక్ష్మిని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. అందరినీ చెప్పాలి కదా, మా నాగలక్ష్మి నేను ఎక్కడుంటే ఆడే ఉంటది నాగలక్ష్మి. సో నా బెడ్రూమ్ లో ఇప్పటికి ఏమంటాడంటే అది నీ బెడ్రూమ్ ఎక్కడమ్మా నాగలక్ష్మి అని అంటాడు, ఎందుకంటే ఎప్పుడు నాకాడే ఉంటది నాగలక్ష్మి. సో అట్లా ఎప్పుడు నాకాడే ఉండేది అలవాటు అయ్యి ఆ అమ్మాయి కూడా రెడీ అయ్యి ఉందిగా వ్లాగ్ తీస్తున్నాం అని చెప్పేసి అట్లా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏం చెప్పారంటే కొంతమంది కామెంట్స్ లో మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది పెట్టుకోండి, మీ ఇద్దరు వదిన ఆడపడుచుల కాంబినేషన్ బాగుంది, ఆదిరెడ్డిని పక్కన తీసేయండి, ఆదిరెడ్డి బిజీగా ఉంటాడు కదా బిగ్ బాస్ ఛానల్, అది బిగ్ బాస్ ఛానల్ కాబట్టి ఆదిరెడ్డి నువ్వెందుకు ఈ ఛానల్లో లేడీస్ ఛానల్లో నువ్వు వద్దు, నీ పేరు తీసేసి కవిత నాగా వ్లాగ్స్ అని పెట్టండి అని చాలా మంది మల్టిపుల్ కామెంట్స్ వచ్చిన తర్వాత దాదాపు 40,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కవిత ఆది వ్లాగ్స్ నుంచి కవిత నాగా వ్లాగ్స్ మీ రిక్వెస్ట్ మీద యాడ్ చేసి ఆ టైం తర్వాత అప్పటి నుంచి నాగలక్ష్మి కవిత కనపడుతున్నారు ఎక్కువ. ఇంకా 2-3 వీడియోస్ తర్వాత మేము అనుకున్నాం అంటే ఆదిని ఎత్తి పక్కన పెట్టేసి అని చెప్పి దానికి కూడా రీజన్ ఏంటి తెలుసా? దానికి కూడా నా ప్రోద్బలమే రీజన్ ఏంటో తెలుసా? ఇది చాలా మీకు మా లైఫ్ స్టోరీ తెలియాలి ఈరోజు. ఎందుకంటే 2017-2018లో నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ రివ్యూస్ చేసేటప్పుడు నా చెల్లెలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే నిజంగానే ఇష్టం. మా చెల్లెలు పెళ్లి చేసుకోనని 2014-15 టైంలోనే చెప్పింది. అప్పట్లోనే పెళ్లి చూపులు తీసుకొని వచ్చి 2-3 తీసుకొని వస్తే నేను కొన్ని వందల సార్లు ఏడ్చుంటా బాధ మనసులో. మా అమ్మకి మా నాన్నకి మా అమ్మ బతుకున్నప్పుడు పెళ్లి చూపులు తీసుకొని వస్తే ఒక నేను ఆడపిల్లకి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు నాకు బాధ వేసేది. అవతల వాళ్ళు వచ్చి రిజెక్ట్ చేసేవాళ్ళు. 2-3 జరిగినప్పుడు నాకు చాలా బాధ వేసేది. అరే ఆడెవడో వచ్చి నా చెల్లెల్ని చూసేసి రిజెక్ట్ చేసేది ఏంట్రా అని నాకు భలే బాధ. నేను వెరీ ఎమోషనల్ పర్సన్. ఆ టైంలో నేను అనుకున్నది అరే చేసుకో ఏంట్రా ఎవరు చేసుకుంటారా కళ్ళని అమ్మాయిని ఎవరు చేసుకుంటారు ఫీల్ అయ్యే టైంలో మా చెల్లెలు నాకు ఎన్ని ఇష్టం లేదు, నాకు ఎవరిని నమ్మను, నేను పెళ్లి చేసుకోనని చెప్పిన తర్వాత నాకు అనిపించింది తెలుసా, నీకు కూడా తెలియదు అనుకుంటా కదా, నేను సక్సెస్ అయ్యాను. మా చెల్లెలకి ఒక యావ ఉండాలి. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను మళ్ళీ ఎమోషనల్ పర్సన్ని, కళ్ళు లేని వాళ్ళు కావచ్చు, కాళ్ళు లేని వాళ్ళు కావచ్చు, నేను ఏమి సాధించలేను అన్న వాళ్ళకి ఏదో ఒక ప్లెజర్ ఉండాలి లైఫ్లో. ఏదో చేస్తే కదా ఆనందం వస్తుంది. ఆ ఆనందం వీళ్ళకి ఏముంటుంది అనేది నాకు అనిపించి నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత మా చెల్లెలకి సక్సెస్ ఉండాలి, సంథింగ్ సక్సెస్. మా చెల్లెలు దారుణంగా మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, చాలా ఓవర్ టాక్టివ్ పర్సన్. మీరు ఇంకా చూడలేదు అంత టాక్టివ్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేద్దాం యూట్యూబ్ ఛానల్లో. ఆ అమ్మాయికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ అమ్మాయి సక్సెస్ చూద్దాం. ఎందుకంటే ఒక మనిషికి రికగ్నైజేషన్ ఉంటే పెళ్లి లేదు ఏమి లేదు పిల్లలు లేరు అనే ఫీలింగ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సక్సెస్ కావాలి మనిషికి, ఏదో ఒక యావ ఉండాలి. ఆ యావ కోసం సీరియల్ పిచ్చి అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసాం. దానికి 5,000 మంది వచ్చాను అనుకోండి సబ్స్క్రైబర్లు కూడా. బట్ ఆ తర్వాత స్ట్రైక్లు పడతా ఉంటే ఆపేసాం. ప్రతిరోజు మీకు చాలామంది తెలుసు నాకు ఎంత సిగ్గు, నేను కొంచెం ఓవర్గానే ఉంటాను, సిగ్గుపడతా ఉంటాను, ప్రతిదాన్ని నేను చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాను. అలాంటి మనిషిని మా చెల్లితో కూర్చొని సీరియల్స్ చూసి, ఓన్లీ ఫర్ మై సిస్టర్ సీరియల్స్ చూసి దాదాపు 15-20 వీడియోలు చేస్తుంటాం కదమ్మా. 15-20 పైన అరే సీరియల్ నేనే చూడు, నువ్వెట చూసి రివ్యూ ఇచ్చావు. సీరియల్స్ ఉదయాన్నే 6 గంటలకి యాప్స్లో ఓటీటీ యాప్స్లో సీరియల్ ముందుగా వస్తుంది చూసారా, ఆ సీరియల్స్ చూసి మా చెల్లెలతో పాటే మా చెల్లెలకి కనపడకపోతే ఆ సీరియల్లో ఆ అమ్మాయి శారీ ఏం చేసుకుంది, అదేం వేసుకుంది, అమ్మాయి క్యారెక్టర్, అమ్మాయి ఈ పిల్ల కదా మాట్లాడదు ఆ పిల్ల కదా అన్నప్పుడు ఒకసారి కాదు వాళ్ళ కోడలు మాట్లాడదని చెబుతూ మేమిద్దరం కూర్చొని సీరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాం. ఇంత సిగ్గుపడింది నేను, ఓన్లీ ఫర్ మై సిస్టర్.
చేసిన ఆ తర్వాత ఆపేసా, ఎందుకంటే దానికి స్ట్రైక్లు పడి ఛానల్ పోయింది, ఎందుకంటే ఛానల్ సీరియల్ వాళ్ళు ముందే చెప్తున్నామని స్ట్రైక్లు వేశారు. అక్కడి నుంచి అక్కడ స్టాప్ చేశాననే నాకు మనసులో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది చూసారా వ్లాగ్స్. తెలియకుండా అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయాలన్న ఉద్దేశం లేకపోయినా కవిత నాగా వ్లాగ్స్ పెట్టమన్నారు. పెట్టిన తర్వాత నుంచి నేను ఫీల్ అయింది ఏంటంటే, దేవుడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, ఈ పిల్ల పెళ్లి పెట్టకలు లేకుండా ఉంటానన్నది కదా, ఈ రోజు అవకాశం వచ్చింది, వీళ్ళిద్దరు కలిసి ఛానల్ సక్సెస్ చేసుకుంటే ఈ అమ్మాయిని ఎక్కడికి పోయినా ఎవరైనా గుర్తుపెట్టినా, లేకపోతే ఈ అమ్మాయి సంపాదిస్తున్నప్పుడు నిజంగా నాకుంది, మా భార్యకి కూడా ఎప్పుడు చెప్పలేదు, ఈ కవిత నాగా బ్లాగ్స్ అనే ఛానల్ ద్వారా ఒకవేళ 20 లక్షలు సంపాదించి, 1 కోటి సంపాదించి తెలియకుండా ఒక 10 లక్షల కాంట్రిబ్యూషన్ నాది కూడా ఉంది కదా అని నా చెల్లెలు నా ఇంట్లో గర్వంగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ నాకు ఉండింది. నాకు ఈ ఏడుపు వస్తుంది, నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. నిజంగా మదర్ ప్రామిస్ చెప్తున్నా, నా మనసులో ఆ రోజు ఉన్న ఉద్దేశం అది. మా నాగలక్ష్మి బాగా గట్టి ఇది ఏంటి నేనేంటి అది ఇది అని పొగరు అనమాట. మా నాగలక్ష్మి కాడ హ్యాండిక్యాప్డ్స్కి అట్లా ఉంటుంది, ఏంటి నేనేంటి వాళ్ళ దగ్గర ఉండేది ఏంటి అట్లా ఫీలింగ్ ఉంటుంది. అలాంటి మనిషి నా దగ్గర, నా సొంత అన్న దగ్గర కూడా ఊరికే ఉన్నట్టుగా ఉండకూడదు అనేసి ఆ రోజు కవిత నాగా బ్లాగ్స్ పెట్టి అమ్మాయి కాంట్రిబ్యూషన్ అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయినా. అబ్బా ఇంకెప్పటికి కూడా ఆ పిల్లకి మనసులో కూడా ఉండదురా, ఒక 10 కోటి వచ్చినప్పుడు 10 లక్షలు 5 లక్షలైనా ఆ పిల్లకి కాంట్రిబ్యూషన్ ఉందని ఫీల్ అవుతుంది కదా. ఎందుకంటే మనసులో బయట చెప్పలేకపోవచ్చు, వదిలితో చిన్న వదిలితో ఏంటి నేనేం ఊరక తింటున్నాను అనలేకపోవచ్చు రిలేషన్ ఉన్న వాళ్ళ. బట్ మనసులో ఏముంటుంది, నేను కూడా చేస్తున్నా కదా అని బయటపడకపోయినా ఉంటుంది, దానివల్ల హ్యాపీగా ఉంటుంది నా ఇంట్లో అన్న ఫీలింగ్ నాకు ఆ రోజు వచ్చింది. హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఆ తర్వాత ఆ ఛానల్ పెట్టి కంటిన్యూ అవుతా ఉంటే రెగ్యులర్గా వీళ్ళిద్దరు వీడియోస్ చేసేవాళ్ళు. చేసేది ఎంత పాపులర్ ఏంటంటే 200 వీడియోస్లో చేస్తే 6.5 లక్షల సబ్స్క్రైబర్స్, లక్షల వ్యూస్ వచ్చినాయి. ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటే జనాలు ఏం ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు తెలుసా, కళ్ళని పిల్లని కూడా వాడరు. ఏదో నా కొడుకులు కొంతమంది గుడ్డి పిల్లని పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాం, గుడ్డి పిల్లని పెట్టుకుని డబ్బు. అరే నా ఛానల్లో హ్యూజ్ సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు ఛానల్ పెట్టుకున్నారు. 100 వీడియోస్ చేయగలిగే స్టామినా ఉంది ఆ ఛానల్కి, బట్ చేయలేదు. ఎంత డబ్బులు మిస్ అయినట్టు నేను ఎందుకు చేయలేదంటే నాకు ఇష్టం లేదు, డబ్బుల కోసమే వాంటెడ్గా రోజు చేద్దామన్న ఫీలింగ్ లేదు నాకు ఎప్పుడు. కవిత ప్రాబ్లం ఏంటంటే ఏంటి, ఇప్పుడు వదిన ఆడపడుచులు బాగా నీట్గా కలిసిమెలిసి ఉన్నారు. ప్రతి వీడియోకి ఒక 5-6 కామెంట్లు. కవిత మంచి శారీ కట్టుకున్నదని ఒక కామెంట్ వస్తుంది, కవిత నువ్వు పెట్టుకున్న బంగారం. అరే డిఫరెన్స్ ఉంటుంది కదా. కవిత చూసి ఇదేంటి నాగలక్ష్మి వీడియోస్లో కనపడడం వల్ల తెలియకుండా మనకి నన్ను తప్పుగా అనుకుంటున్నారేమోనే, ఎందుకు నాగలక్ష్మి చూపించకుండా ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ నాకు బాధ లోపల, అరే నాగలక్ష్మి చూపిస్తే నాకు ఎన్ని తెలుసా, ఎన్ని ఆ పిల్ల ఆరోగ్యం కోసం, నేను ఆ పిల్ల కళ్ళు కోసం, అరే డబ్బుల కోసం నేను ఆదిరెడ్డి అనేవాడు డబ్బుల కోసం బాధపడడం అంటే సూపర్ క్వీన్ సీజన్ 2కి రికమెండేషన్లు చేశారు మా చెల్లి కోసం. రికమెండేషన్లు ఎంత కావాలని, భయంకరమైన రెమ్యూనరేషన్ ఎవ్రీడే 1 lakh ఇస్తామని. నేను ఒప్పుకోవాలా, ఎందుకు ఒప్పుకోలేదు నాచి, కళ్ళకి తలనొప్పి వస్తుంది, ఆ పిల్లకి కళ్ళు ఇటు ఉరువురు చూడాలి అనేసి నేను వద్దని చెప్పా. పోయి ఉంటే ఆ పిల్లని కావాలనే టీఆర్పీ కోసమైనా లాస్ట్ దాకా లాగుండి ఎన్ని లక్షలు వచ్చింది. ఇట్లాంటి ఎన్ని అవకాశాలు కాదని ఉంటుంది నేను నాగలక్ష్మి కోసం. నేను ఆదరి డబ్బుల కోసం చూడడం. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈరోజు చాలా రోజుల తర్వాత మా చెల్లెల పెన్షన్ నేను వాడను. మా చెల్లెల పెన్షన్ ఎప్పటికైనా అది కోట్లు చేసి ఇస్తాను. ఆ టైంలో తగలబెట్టుకున్నా నేనేం మాట్లాడను, నాకు అవసరం రాదు, అది నాకు ఛాన్సే లేదు. నాకు ఆ అమ్మాయి డబ్బులతో అవసరం వచ్చే రోజు రాదు. నేను కష్టపడతా. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, చాలా మందికి ఈవెన్ నేను నా భార్య అది ఏం చెప్తుంటారంటే, మనం ఎలాగో కొంచెం ఫేమస్ అయ్యాం కదా, బండి పెట్టుకోనైనా బతకచ్చు మనం అని రెగ్యులర్ గా చెప్తా. 10 రోజులకు ఒకసారి నా నోట్లో బండి, పానీపూరి బండి చూస్తే దోశల బండి, నువ్వు దోశలు బాగా వేస్తావు, దోశల బండి పెట్టుకున్నా కూడా రోజుకి 5,000 సంపాదిస్తాం. మనం ఇద్దరం ఫేమస్ కాబట్టి కొంచెం గుర్తుపడతారు కాబట్టి, అరే ఆదిరెడ్డి వాళ్ళు మంచిగా దోశలు వేస్తున్నారా అనేసి మాట్లాడడానికి వచ్చేనా, మనం టేస్ట్ గా చేస్తే తినిగిపోతారు, మనకేం బతకడానికి ఏంటని ఫీల్ అవుతాను. నేనేం నామోషి ఫీల్ అవును, నాకేం ప్రాబ్లం ఏం లేదు. అలాంటి పర్సనాలిటీ నాది. నేను ఇప్పుడు మా నాగలక్ష్మికి మా నాన్నకి నేను 2018లో నాకు సంపాదన లేదు, అంటే ఎక్కువ లేదు. ఇప్పుడు నేను ఓకే బాగానే సంపాదిస్తున్నాను, ఓకే నాకేం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఆ వడ్డీ లేదు, ఏదైతే ఉందో అప్పులు చేసో లేదో లోన్లు పెట్టి పెద్ద ఇల్లు కట్టుకున్నాను. ఆ లోన్లు తీర్చుకుంటాను, ఒక 15-20 సంవత్సరాలు పట్టచ్చు, తీర్చుకుంటాను. కానీ అప్పుడు ఈ పరిస్థితి కూడా లేదు. 2018లో ఇనిషియల్ డేస్ నాది యూట్యూబ్ ఛానల్లో 97,000 సబ్స్క్రైబర్లు, నాకు ఒక రకమైన అమౌంట్ వచ్చేది. పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నా చెల్లిని మా నాన్నని నేను సాక్కోగలను అంత పెద్ద అమౌంట్ నాకు లేదు, నిజంగా లేదు. కానీ స్టిల్ తీసుకొని వచ్చేటప్పుడు నేను అంటే ఇది తర్వాత ఇది వేరే రకంగా తీసుకోవద్దు. నేను మా అన్న, మా అక్క, మా చెల్లెడు నలుగురు చాలా బాగుంటాం. నలుగురు బాగా సెటిల్ అయిపోయారు. మా అన్న సెటిల్ అయిపోయాడు, మా అక్క సెటిల్ అయిపోయింది. మా అన్న హ్యాపీగా ఉన్నారు, మా అక్క హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నా, మా చెల్లి హ్యాపీగా, అందరం బాగా మాట్లాడుకుంటా కూడా.
బట్ ఇది నేను నార్మల్గా చెప్తున్న మాట ఇది. దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళి వేరే రకంగా ఫీల్ అవ్వద్దు. నాకు ఎలా ఉంటుందంటే, మా చెల్లిని మా నాన్నని చూసుకుంటే నా సొంత డబ్బులతో చూసుకోవాలి. ఆ రోజు డిసైడ్ అయినా నా కాడ ఏమీ లేనప్పుడు అంటే నా కాడ చాలా తక్కువ డబ్బులుండి నా బిడ్డల్ని నా కాడ చాలా తక్కువ డబ్బులుండి బిడ్డలను కూడా లేట్గా కన్నామనే సిచ్యువేషన్లో ఉన్న టైంలో కూడా వీళ్ళిద్దరిని బిడ్డల్లాగా భావించి నేను నా కాడ నా సొంత డబ్బులతో సాకాలనుకున్నా జీవితాంతం. దానికోసం మాకేదో చిన్న చిన్న ఆస్తులు ఉంటాయి చూసారా, అది నేను చెప్తా. చిన్న చిన్న ఆస్తులు ఉంటాయి నాకు కూడా. నేను కూడా కొడుకు లెక్కే కదా, నేను పెళ్లి కూడా వద్దన్నా కదా, నాకు కూడా వాటా కావాలి అంటే చిన్న ఏమన్నాడంటే, నీకేందమ్మి వాటా అమ్మి, నువ్వు నా దగ్గర ఉంటావు కదమ్మి, నాదే నీది, నీదే నాది అన్నాడు. అందరూ రెడీ ఇవ్వడానికి, బట్ నేను తీసుకోవడానికి రెడీ లేను. నా మనసులో బాధ ఏంటి తెలుసా, ఎవరు ఏమి ఆ పిల్లకి ఇవ్వనని అట్లా ఏం లేదు. మళ్ళీ అందరూ రెడీగా ఉన్నా నా మనసులో బాధ ఏంటంటే, నా చెల్లెలు నాతో ఉంటుంది, నాతో ఉండాలని నా ఆశ. తీసుకొని వచ్చినప్పుడు మా చెల్లెలికి బాగా ఏదో తీసుకొని నేను తీసుకొని వస్తే, నా డబ్బులుంటే కళ్ళు లేని పిల్లల్ని తీసుకొని వచ్చి పెన్షన్ వస్తుంటే ఆస్తులు వస్తుంటే ఏ నా కొడుకైనా చూస్తా లేరా అనే మాట నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు. నేను నా సొంతంగా చూసుకోగలను, కష్టమైన నష్టమైన నేను చూసుకుంటా, ఏ కష్టమైన నేను చూసుకుంటా. ఈవెన్ మీలో చాలామందికి అర్థం కాని విషయం, మాకు ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు కూతుర్లు అనుకుంటారు, కానీ మాకు 4 పిల్లలు. మీకు తెలియదు, మా నాన్న 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్, హెల్త్ బాగోదు, మా చెల్లి కనిపించదు, ఇద్దరు చిన్నపిల్లలు. ఈవెన్ మా ఇద్దరు కూతుర్ల కంటే కూడా వీళ్ళిద్దరు ఇంకా చిన్నపిల్లలు. ఊహించుకోండి మీరు ఎట్లా ఉంటుంది అనేది. అంటే అద్విత అన్న మమ్మల్ని చూసి వెళ్ళిపోతుంటది, కానీ నాగలక్ష్మిని సపోర్ట్ ఉంచుకొని తీసుకెళ్ళాలి. మా మామయ్య మాత్రం మాతో రాడు, చెప్పిన మాట విండు. అది అందరూ చేసేదే, కానీ మా నాన్న ఇంకొంచెం యాక్టివ్ పర్సనాలిటీ. ఇద్దరు చిన్నపిల్లల్ని, ఒక 2 కుర్రపిల్లలు, 2 కొత్తగా పెళ్ళైన 2 కుర్రపిల్లలు, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మీరు తప్పు పడితే తప్పు పట్టండి. కొత్తగా పెళ్ళైన 2 కుర్రపిల్లలు, 4 చిన్నపిల్లకాయలను పెట్టుకొని ఒక టౌన్లో ఉంటూ వీడియోస్ చేస్తూ, అంత ఈజీ కాదు. 4 చిన్నపిల్లకాయలే, వీళ్ళు చిన్నపిల్లకాయల కంటే ఎక్కువ చేస్తున్నాం. నేను ఆశించను. ఈరోజు చెప్తున్నా కదా, ఏ రోజు ఆశించను. మా చెల్లి కూడా చెప్పా, అరే నీకెందుకు ఆశ, నేను చూడలేనని ఫీల్ అవుతున్నావా నువ్వు, నేను చూస్తాను, నీకు అసలు అవసరం లేదు, నేనున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. నా చెల్లి ఎంత గొప్ప వ్యక్తి అంటే, నా చెల్లి కూడా చాలా మంచి వ్యక్తి. వేరే ఆడపిల్లలు ఎవరైనా, నేను కళ్ళు లేవు, వీళ్ళు చూస్తారో లేదో, ఏమైపోద్దో, లాస్ట్కి నాకు ప్రాబ్లం అయితే ఈడు చెప్పే మాట వినేది ఏంటని ఎవరికైనా అనిపిస్తుంది. ఏ ఆడపిల్ల అలా ఉంటుంది, ఏ ఆడపిల్లకైనా అదే అనిపిస్తుంది. నేను గొప్పగా చెప్తున్నాను కదా, ఏ ఆడపిల్లకైనా అదే అనిపిస్తుంది. కళ్ళు లేని ఆడపిల్లని నేను ఈడి మాట విని నాకేం వద్దనంటే, రేపు ఏదైనా ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా, నాకు అంత గొప్ప స్థానం ఇచ్చి నా మాట విని, సరే నన్ను ఇష్టం అనింది. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది కూడా. నాకు ఏది అవసరం లేదు. మా నాన్నని, మా చెల్లెల్ని నేను నా సొంత ఖర్చులతో, నా సొంతంతో ఎక్కడికైనా చూపించుకొని ఏదైనా చేయగలను. నాకున్న ఫీలింగ్ ఏంటంటే, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చే సిచ్యువేషన్లో మా అక్క పరిస్థితి కానీ మా అన్న పరిస్థితి కానీ, వీళ్ళిద్దరిని చూసుకునే దాంట్లో నా పరిస్థితి వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఉండింది ఫైనాన్షియల్గా. హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఇది కూడా. మా అన్న మా అక్క కంటే నేను కొంచెం మంచిగానే సంపాదిస్తున్నాను ఆ టైంలో. కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే, వాళ్ళిద్దరికీ వీళ్ళు భారం అవ్వడం కంటే నాకు భారం చేసుకోమని అనిపించింది. నేను అంతే నేను మనసులో ఆలోచించేది, నాకు వస్తే ప్రాబ్లం ఓకే, కానీ నా అనుకున్న వాళ్ళకి వచ్చితే నేను తట్టుకోలేను. నేను కవితకు కూడా ఎప్పుడు చెప్పానంటే, హాస్పిటల్లో నేను వెళ్తే ఓకే, కానీ మీరు ఎవరు వెళ్తే నేను బాధపడతా, అట్లా అనిపిస్తుంది. అంతేగాని వీళ్ళని పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ చేద్దామన్న ప్లాను లేదు, వీళ్ళని పెట్టుకొని యూట్యూబ్ ఛానల్లో కోట్లు సంపాదిద్దామన్న ప్లాను లేదు. మీరే ఆలోచించి, ఎవడు ఫీల్ అవ్వడండి బాబు, ఎవరికి అలాంటి ప్లాన్లే ఉండవు ప్రపంచంలో. కొత్తగా పెళ్ళైన జంట ఎవరు కూడా ఒక 2-3 వెనక తోడుగా వేసుకొని వచ్చేసి వీళ్ళని పెట్టి సంపాదించుకున్న థాట్ ఎవరికి లేదు. ఎందుకంటే ప్రశాంతంగా ఉందామనుకుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా. బట్ నాకు అది లేదు. ప్రశాంతత అంటే నాకు మా చెల్లెలు మా నాన్న కూడా ఉంటేనే ప్రశాంతని ఫీల్ అవుతాను. నేను 100 సార్లు కవిత చెప్పా, అరే కవితతో ఎన్ని 100 సార్లు ఎన్ని రకాలుగా చెప్పునుంటే, మా కవిత 100 సార్లు కవిత నాతో అన్నమాట ఈ మధ్యకాలంలో తప్పించి, ఈ మధ్యకాలంలోనే అనింది వేరే మాట. ఏమంటది తెలుసా, నీకు నెక్స్ట్ జన్మలో నీ చెల్లెలుగా పుట్టాలా అది అంటది 100 సార్లు నాతో, నీకు భారీగా కాదు నీ చెల్లెలుగా పుట్టాలని ఉంది నాకు అనేసి అంటది. నేను బెడ్రూమ్లో 100 సార్లు చెప్పుంటా, నాకు వాళ్ళంటే ప్రాణం అని. అట్లా అన్నది ఈ మధ్యకాలంలోనే కొంచెం ప్రేమ, కవితకి నా ప్రేమ కూడా అర్థమయ్యి ఇప్పుడు అనిపిస్తుంది, అది పుడితే నెక్స్ట్ జన్మలో నీకు భారీగానే పుట్టాలి, భారీగానే అవ్వాలి అనేసి అనుకుంటున్నానని దాదాపు 15 రోజుల క్రితం ఇప్పుడు చెప్పింది. అంతకుముందు అట్లా చెప్పేది కాదు. అంత ప్రేమ నాకు. ఎవడరా నేను డబ్బుల కోసం చూసుకునేది, గొంతులో ప్రాణం ఉండగా మా చెల్లిని మా నాన్నని బాగా చూసుకుంటా. నాకు అసలు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ కోసం వీడియోస్
చేసేది ఏమీ లేదు. కూడా వద్దన్నాడు అన్న, పెన్షన్ కూడా వద్దన్నా. పట్టుదలే నాకు నిజంగానే కళ్ళు లేనప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదు అన్న అని నేను మొండి తీసుకున్నా. ఎన్నిసార్లు తిట్టాను, అంటే లేదు ఎన్నిసార్లు తిట్టాను. ఒప్పుకోనన్నా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నప్పుడు పెన్షన్ తీసుకోవడం ఎందుకు నడిచిన అది వేరే వాళ్ళకి పోద్ది కదంటే మన కామెంట్లో కూడా చాలా మంది అదేంటి ఆదిరెడ్డి నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు పీపుల్ తీసుకోమని చెప్పారు. 100% అందరూ చెప్పారు, అందరూ పెన్షన్ తీసుకోవాలి, నువ్వెందుకు తీసుకోకూడదని. మా చెల్లెలు చాలా సార్లు అన్న ఈ కాలనీలు వస్తాయి అన్న, కాలనీలు పెడు ఇంతవరకు పెట్టమని అడిగినా నేను. ఇంత ఏమని చెప్పాను నేను, వద్దు మనకెందుకు అమ్మి, వద్దులే లేని వాళ్ళకు ఉంటుందిలే అన్నవాడు. నేను లేని వాళ్ళకంటే కూడా ముఖ్యంగా మా చెల్లెల నుంచి మా నాన్న నుంచి ఏదో వస్తే తీసుకొని దాని నుంచి చూస్తానన్న ఉద్దేశం నాకు రాకూడదు మనసులోకని. దాన్ని అర్థం చేసుకున్నది మా భార్య. అరే నాకుండొచ్చు ఏది నా చెల్లెలు మా నాన్నని నేను చూసుకోవాలి అనేసి ఉండొచ్చు, మా అమ్మ లేదు కాబట్టి చూసుకోవాలి అనేసి ఉండొచ్చు. బట్ నా భార్యకు ఉండాల్సిన అవసరం లేదు. బట్ నా భార్యకు కూడా ఉంది అంటే మీ ఇద్దరం అట్లా కుదిరింది. మాకు సింకు దేవుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. నేను కూడా అంటా ఉంటా, అత్తుండి ఉంటే బాగుండు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది దేవుడు అత్తలేడు కాబట్టి నాగలక్ష్మి నాకు ఇచ్చాడు అని నేను కూడా ఆదితో చెప్తుంటా. సో నాగలక్ష్మితో పని చేపిస్తున్నాము అదంటే మేము ఇప్పుడు నాకు అత్తలేదు, నాకు అత్త ఆపిల్లే అన్ని ఆపిల్లే. ఇంకా అలాంటప్పుడు నా పని చేయించుకోవడంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరు కాదు, మీలో ఒక 1% పీపుల్ నాగలక్ష్మి మేము హ్యాండిక్యాప్ లో చూడట్లేదు, మీరు అనబట్టి కళ్యాణ్ పిల్ల అనాల్సి వస్తుంది. నేను మా చెల్లెల్ని నార్మల్ గా రెగ్యులర్ గా తిట్టినట్టే తిడుతుంటా, నార్మల్ గా ఏదైనా అన్నప్పుడు కొట్టుకుంటుంటాం. కానీ నేను ఎప్పుడు కళ్యాణ్ పిల్లని ఫీల్ అవ్వను, మీరు ఫీల్ అవుతూ కొంతమంది ఏంటి నాగలక్ష్మి పని చేస్తుంది నువ్వు చేయొచ్చు కదా. అరే కవిత నాగలక్ష్మి మించి పాకి పని చేసిన తర్వాతే నాగలక్ష్మి చేస్తుంది. కానీ మీరు వీడియోస్లో పెట్టిన దాన్ని చూసి నాగలక్ష్మి పని చేపిస్తుంది, నాగలక్ష్మి శారీ బాగాలేదు, యాక్చువల్గా ఇది నాకు కూడా ఉంటుంది. నాగలక్ష్మి చేస్తే ఎక్కువ టైం పడుతుంది, అందుకని నేనే ఫాస్ట్గా చేస్తాను, పిల్లలు నువ్వు చూసుకొని నేను ఫాస్ట్గా చేసేస్తాను అని చెప్పి ఆ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్తా. అది కూడా నేను చూపించట్లేదు తెలుసా. ఒకసారి ఏమనిపిస్తుంది అంటే మేము ఇద్దరం వీడియోస్ చేస్తున్నప్పుడు నాగలక్ష్మి పాపను పట్టుకొని వెనక పోయిన కూడా ఎడిట్ చేస్తాను. అరే మీలో కొంతమంది ప్లస్ నాతో ఎవరైతే అన్నారో డబ్బుల కోసం సింపతి వాడుకొనేసి నువ్వు డబ్బులు సంపాదిస్తావులే ఆదిరెడ్డి అనేసి అన్నారు చూసారా, అలాంటి వాళ్ళు అరే అమ్మాయిని పని మనిషిలా చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుందేమో అని వీడియోలో ఎడిట్ చేస్తాను నేను నాగలక్ష్మి పని చేస్తాను ఏమనుంటే. కానీ ఇక్కడ నుంచి అదేముండదు, ఇది చెప్పాలని నేను ఇక్కడ నుంచి మన వీడియోస్లో మేము ఎలా ఉంటే అలా రాగా చూపిస్తాం. ఎమోషన్స్ కావచ్చు, ఇష్టం కావచ్చు, కష్టం కావచ్చు, ఏదైనా రా. ఒక వ్లాగ్ అంటే ఒక సీరియల్ లాగా నార్మల్ గా మన మనసులో ఉండేది మేము ఎలా ఉంటాం అది చూపిస్తా. నేను 2015 నుంచి మా అన్నకు వండి పెట్టా, 2020 దాకా వండి పెట్టిన. 5 ఏళ్ళు వండి పెట్టిన దాన్ని నేను ఇప్పుడు వండి పెడితే తప్పే ఉంది, నాకు అర్థం కాదు. నాకు కళ్ళు కనపడకపోతే ఏమి నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మామూలుగా నాగలక్ష్మి చేస్తుంది కదా కూరలు, కాకపోతే కారం ఉప్పు అన్ని కరెక్ట్ గా వేయలేదు. మేము ఏ రోజు ఫీల్ అవ్వం, తినేస్తాం, హ్యాపీగా తినేస్తాం, చేసిందే గొప్ప అని ఫీల్ అయ్యి. నాగలక్ష్మి వంట చేస్తుంది, నాగలక్ష్మి వంట చేస్తే ఏ ఇది పెట్టకుండా మేము తింటాం, అందరం తింటాం. మాకు అట్లా ఏం ఉండదు, మేము చాలా బాగుంటాం. అందరు కాదులే, కొందరైనా నేను ఒప్పుకున్నాను, నేను ఎప్పుడు ఫీల్ అవ్వను నాకు కళ్ళు లేవని. అంటే ఒక్కోసారి మేము తమాషాగా ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు కనిపించలేదని చెప్తుందేమో వెయిట్ చేస్తాం, అట్లా ఏ రోజు వాడదు. ఎందుకంటే నాగలక్ష్మి వల్లే నైరాకి గొలుసులు వేస్తాం, అదితా గొలుసులు వేస్తాం. ఇవన్నీ ఏంటంటే నాగలక్ష్మి కనిపించట్లేదు ఈ మధ్య. ఎంతమందికి తెలుసుద్ది బాధ తెలీదు, మాట్లాడడం ఈజీ. ఊరికే డబ్బులు చుట్టుపక్కల వాళ్ళు ఎవరినైనా జస్ట్ టచ్ చేస్తే ఆఫ్లైన్లో మీకు వీడియోలో కనిపించే దానికంటే వదిన ఆడపడుచుల ప్రేమ, వాళ్ళ అనురాగం, మేము ఎలా ఉంటాం అనేది ఆఫ్లైన్లో చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారు, ఎంత చక్కగా ఉంటారు, ఒద్దిగ్గా ఉంటారు అనేది ప్రపంచంలో ఎక్కడా చూసుంటారు. నేనే చూడలేదు. గర్వంగా చెప్తున్నాను, నా భార్య నా చెల్లిలాగా అన్యోన్యంగా పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత కూడా 7th ఇయర్ రన్ అవుతున్న తర్వాత కూడా ఒక్క గొడవ లేకుండా, మాట్లాడుకోకుండా, ఒక్క రోజు లేకుండా ఇద్దరు ఉండడం ఒక చరిత్ర. మా కవిత ఊరికి వెళ్తే నేను మొన్న ఫోన్ చూసుకుంటుంటే ఏందమ్మీ ఈరోజు ఫోన్ చూసుకుంటానే ఉన్నావు పొద్దున్న లేచిన నుంచి అని అన్నాడు. ఇంట్లో కవిత లేకపోతే నాకేం తోచదు, తొందరగా వస్తే బాగుండు అని మనసులో అనుకుంటా ఉంటాను. నాకు పాత చిన్నప్పుడు విషయాలు అన్ని గుర్తు చేసుకుంటా ఏడుస్తుంటా. నేను ఏడవని అనుకుంటాను కానీ నేను మామూలుగా అయితే ఏడుస్తా. చిన్నప్పటి నా బాధలు, నా కష్టాలు అన్ని గుర్తు చేసుకుంటా. నాకు అనిపిస్తుందండి, నాకు నిజంగానే బాధ. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఎందుకు మా చెల్లిని చూసుకుంటానంటే మా నాన్నే సరే నేను మా అన్నో చూసుకోవాలి తప్పదు, బట్ నాకేంటంటే ఎమోషనల్ క్వశ్చన్ ఎక్కువ. నాకు నేను ఎందుకు చూసుకుంటానంటే మా చెల్లెలు నిజంగానే పెన్షన్ ఇచ్చి నాకు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినప్పుడు పెన్షన్ ఇచ్చి పంపించింది మా అక్క చేతికి ఇచ్చి. ఒక 50,000 రూపాయల పెన్షన్ నాకు ఉంటుందండి. నేను ఒక దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటే
నేను 50,000 హెల్ప్ తీసుకుంటే నేను 50 లక్షలు రిటర్న్ చేస్తాను. నీకు ఇచ్చింది నా గురించి నీకు తెలియట్లా. బాధ్యత. చెప్తా నా గురించి నేను ఎలా అంటే ఒక దగ్గర నుంచి 1000 రూపాయలు హెల్ప్ తీసుకుంటే 1,00,000 చేస్తాను చచ్చేదాకా. నేను మర్చిపోను. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నాతో జస్ట్ పరిచయం ఉండాలి, అందరికీ తెలిసింది, అందరికీ. అలాంటి పర్సనాలిటీ. మా చెల్లెలు 50,000 ఇచ్చి పెన్షన్ ఇచ్చి పంపించింది. ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానన్న ఫీలింగ్ ఉంది. దాంతోపాటుగా మా చెల్లెలకి నేను ఎమోషనల్గా నార్మల్ హ్యూమన్ యాంగిల్లో చూసుకున్న ఒక కళ్ళు లేని ఒక అమ్మాయి, పెళ్ళి కూడా జీవితాంతం చేసుకున్నాను ఒక అమ్మాయి, తల్లి చచ్చిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయికి లైఫ్ ఏంటి, ఇంకా ఏంటి లైఫ్, ఆ జాలి కూడా ఉంది నాకు. ఆ చెల్లి మీద ప్రేమ కంటే కూడా ప్రేమతో పాటుగా జాలి ఉంది. ఆ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వకపోతే నేను మనిషిగా నేను కోట్లు సంపాదించినా, నేను నా పిల్లలను భయంకరంగా చదివినా దానివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు అదిగో ఊరికి వెళ్దామన్నా 40,000 రూపాయలు అకౌంట్లో ఉన్నాయి, ఊరికి వెళ్దామన్నా అంటే ఎందుకమ్మా ఇప్పుడేముందిలే తర్వాత ఎప్పుడో తీసుకోవచ్చులే అని అంటాడు. మా నాగలక్ష్మి అది కూడా చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి నాది? దాదాపు 5-6 ఏళ్ల నుంచి అట్టే ఉన్నాయి. 6 years నుంచి పోస్ట్ ఆఫీస్లో అమ్మాయి పెన్షన్ కట్టుకుంటా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఎంత కట్నం అయింది? ఇక్కడికి వచ్చాక ఆపేసాము, పెన్షన్ కూడా ఆగిపోయింది. అప్పుడు ఆపేసాము. 40,000 చిల్లర ఉందని 6 సంవత్సరాల నుంచి చెప్తుంది. రోజు తిడుతూ చెప్పద్ది, బుద్ధి లేదన్నా, ఎన్ని రోజులు డబ్బులు లేవు. ఈ రోజు కూడా 40,000 రూపాయలు ఎప్పుడైనా పోయి తెచ్చుకుందాం అంటే డబ్బు కోసం ఆలోచన చూస్తే రేపు వెళ్తాను కదా నేను వస్తాను, వచ్చి అడిగితే డబ్బులు తెచ్చుకుంటాను. 40,000 రూపాయలు అట్లే పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి, నాగలక్ష్మి వస్తే వస్తాయి. బట్ స్టిల్ అయ్యే ఉందిలేను. నేను డబ్బు కోసం 6,000 రూపాయలు వచ్చేదాన్ని కూడా జాగ్రత్త చేస్తాను. ఆ ఒక రోజు మీకు అది ఎంత అయిందని చెప్తాను, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. యాక్చువల్గా అంటే ఎందుకు లమ్మి నీకు వద్దులమ్మి, నీకు ఎందుకు అమ్మి, నేను ఉన్నా కదమ్మి అంటాడు. పొదుపు కూడా కట్టుకుని ఇలా నన్ను అంటే కొన్ని విషయాలు కొందరితోనే షేర్ చేసుకుంటారు కదా. మా నాగలక్ష్మి గురించి ఎక్కువ నాతోనే షేర్ చేసుకుంటాడు. ఆ పిల్ల మంచిది ఇట్లా అట్లా అని చెప్తా ఉంటాడు, కానీ నేను అవన్నీ చెప్పలేను. నేను నార్మల్గా ఎట్లా తెలుసా, పర్సనల్ విషయాల గురించి కూడా చెప్తా. మా చెల్లికి ఏదన్నా ఉంటే చూసుకోగలుగుతాను, దానికి కూడా ఫీల్ అవుద్ది. ఏదన్నా నాకు తెలియదు కదా కవిత, నేను చెప్పలేను కొన్ని పర్సనల్ విషయాలు, ఏదన్నా కూడా అవి నువ్వు చూసుకోవాలి కవిత అంటే కవిత ఫీల్ అవుద్ది. అంటే నాకు ఆ మాత్రం తెలియదు, నువ్వు అది కూడా చెప్పాలి. నాకేంటంటే ఏమో నా ముందు నా భార్య బాగుండొచ్చు, సరిగ్గా చూసుకోకపోతే అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. నాకు అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది. అందుకని చెప్తా ఉంటా. దానికి నేను చాలాసార్లు నేను ఎదవనవుతా వీళ్ళిద్దరి మధ్యలో. ఎందుకంటే నాకు ప్రేమ ఏంటంటే ఏమో మన ముందు అలా ఉండొచ్చు, తర్వాత ఏదైనా ఉండొచ్చు కదా అనేసి ఎక్కువ సార్లు చెప్తా, ప్రేమ బాగా చూసుకోవాలన్నట్టుగా. ఏంటంటే 3 నెలలు అన్న బిగ్ బాస్ లో ఉంటే 105 రోజులు ఇంట్లో లేకపోతే అన్న మేము ముగ్గురు ఉన్నాం. నేను కానీ అద్వితాన్ని పెట్టుకొని మేము ముగ్గురమే ఉన్నాం. చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరిలైనా ఉండొచ్చు, కవితలైనా నాలైనా ఎవరిలైనా. కానీ కవిత మాత్రం చాలా మంచి అమ్మాయి. నేను సంసారాలు ఎలా డీల్ చేస్తానంటే, నేను 2 రోజులు కవిత లేదు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేటప్పుడు నేను కవిత గురించి చెప్తున్నాను వీళ్ళిద్దరికి 2 రోజుల క్రితం. ఏదైనా మైనస్లు ఉన్నాయా మీకు కవితలో ఏముందని, వాళ్ళు అది ఏం లేదంటే ఉన్నా కూడా సర్దుకోవాలి మీరు. ఎందుకంటే ఇలా ఉండే కోడలను మీరు ఎవరన్నా చూస్తారా, ఎవరన్నా చూసారా అని. లేదురా బంగారు తల్లి అయితే అనేసి మా నాన్న కూడా అంట. అలాంటి ఆడపిల్ల వయసు ఎంత 30 ఏళ్ళ వయసులో ఇంత చూడాలంటే అంత ఈజీ కాదు. చిన్న చిన్నవి ఏదైనా ఆ స్ట్రెస్లో ఉండి హెల్త్ బాగాలేకపోతుంది, మనం అడ్జస్ట్ అవ్వాలి. నేను 2 వైపులా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మేము సుఖంగా హ్యాపీగా ఉన్నాం. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వ్లాగ్స్లో వస్తాయి. మేము ఎలా ఫ్యామిలీస్ని రన్ చేస్తాం, మా నాగలక్ష్మిని మా నాన్నని మా ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఒక స్మాల్ టౌన్లో ఎలా రన్ చేస్తానో, ఎంత హ్యాపీగా ఉన్నామనేది బ్లాగ్స్లో ఇక్కడి నుంచి వస్తుంది. ఎదబలు కావాలని కామెంట్లు చేసేవాళ్ళు, మా చుట్టుపక్కల కావచ్చు, నా ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్లో ఉండేవాళ్ళు, మా ఫ్యామిలీలో మేము, మా అన్న, మా అక్క, మా చెల్లెలు, మేము నలుగురం బాగానే ఉన్నాం, అందరం హ్యాపీగా ఉన్నాం. ఎవరైతే కామెంట్స్ చేస్తూ వీళ్ళని డబ్బుల కోసం వాడుకుంటున్నామో అనుకునే వాళ్ళు ఎవరైనా అనుకోండి. యాక్చువల్ గా ఆది వల్లే నాగలక్ష్మికి మంచి లైఫ్ వచ్చింది అనేది నాగలక్ష్మికి కానీ నాకు కానీ ఎప్పుడు ఉంటది. ఎందుకంటే ఆది లేకపోతే నాగలక్ష్మి ఆ ఊర్లోనే ఉండేది, అక్కడే పని చేసుకుంటా అంటే వంట చేసుకుంటా తింటా అక్కడే వ్యవహారాలు అచ్చంగా ఇది ఆడుకునేది. ఈ రోజు నాగలక్ష్మి బయటికి వెళ్ళిన నలుగురు గుర్తుపడతారు. అది ఎంత హ్యాపీనెస్. ఇంటికి వచ్చిన తర్వాత 2018లో బిగ్ బాస్ 3లోనే అన్న నన్ను జనాలకు పరిచయం చేసి, బిగ్ బాస్ 3లో నాకు ప్రేమ 2000 బిగ్ బాస్ 3లో రాహుల్ సిప్లిగంజ్ ఉన్నప్పుడు ఒక రివ్యూ వీడియో కూడా మా చెల్లెలు చేయించా. ఆ వీడియో పోదా తర్వాత సంగతి. నాకు అంత ప్రేమ, మా చెల్లిని ఏదో ఒకటి చేద్దాము, ఫేమస్ చేద్దామని 2003లో 2019లో సీజన్ 3 రివ్యూస్ చేసేటప్పుడు 2 వీడియోస్ నా చెల్లెల చేత 17-20 నిమిషాలు వీడియోస్ చేయించి రివ్యూ చేయించా. నా పేరు నాగలక్ష్మి, స్టార్ మా బాగా చూస్తూ ఉంటాను. ఎంత బాగా చూస్తానంటే చూడటం అంటే టీవీయే ప్రపంచంగా చూస్తున్నాను. నాకు నేను చూసేది
గోరింటాకు, లక్ష్మీ కళ్యాణం, కృష్ణవేణి, కార్తీక దీపం బాగా చూస్తాను. నేను ఇంకా సీరియల్ అంటే ఎంత బాగా చూస్తానంటే అంత బాగా చూస్తాను. నాకు బిగ్ బాస్ షో అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమో అంటే అసలుకి ఆ షోని స్టార్టింగ్ ఫస్ట్ 2 సీజన్స్ అస్సలు చూడలేదు, 3వ సీజన్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. కానీ అస్సలకి తమన్నా చేసే పద్ధతి అస్సలు బాగాలేదు. ఎంత దారుణంగా చేస్తుందంటే అంత దారుణంగా చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మా అన్న ఆది అన్న చెప్పాడు. ఆది అన్న చెప్తే నేను ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటే మంచిది అనుకున్నాను. ఇట్లా పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. రవికృష్ణ గురించి, ఆలీ గురించి ఎంత తప్పుగా మాట్లాడుతుందంటే అంత తప్పుగా మాట్లాడుతుంది. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే తన డ్రెస్ సెన్స్ అస్సలు బాగాలేదు. నాకు అసలు చదువు రాదు, నేను ఎట్లా మాట్లాడుతున్నానో నాకే తెలీదు. కానీ తప్పుగా మాత్రం అనుకోవద్దు ఎవరైనా సరే. కనిపించకపోయినా నేను చెప్పి చేయించా, ఎందుకంటే ఏదో ఒకటి ఫేమస్ చేద్దాం, అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు అమ్మాయిని ఎట్లా సక్సెస్ చేద్దాం. ఇది యూట్యూబ్ ఛానల్ మేము స్టార్ట్ చేయక ముందు అంతా మా నాగలక్ష్మి ఏదో ఒకటి సాధించాలి, ఒక మంచి నేమ్ రావాలి, ఆ పిల్ల పెళ్లి చేసుకోలేదు, ఏదో ఒకటి ఆ పిల్ల నేను ఇప్పుడు కూడా నేను చెప్పే మాట, అప్పుడు నేను అమ్మాయికి ఒక యావ ఉండాలి, లైఫ్ లో ఏముంటది. అప్పుడు నేను అనేదాన్ని, అరే ఇంత మంచి అన్నవరా, మా అన్న కూడా ఇట్లా అందరు అన్నలు ఇట్లా ఫీల్ అయితే భలే ఉంటది నీలాగా. అప్పుడు బాధేసి ఏడ్చా కూడా, ఇదేంది అది నా గురించి ఆలోచించకుండా వాళ్ళ చెల్లెల గురించి ఆలోచిస్తుంది. అలా కొన్ని రోజులు నేను కూడా సఫర్ అయినా దానివల్ల. ఎందుకంటే చెల్లెల గురించి ఆలోచిస్తుండు, పెళ్ళం గురించి నాకాడే చెప్తుండు. నేను పిహెచ్డి చేయాలంటే అసలు నోరు మూసుకొని ఉంటాడు, ఏం మాట్లాడు, ఇదేమి లేదు. అది నాదని తప్పు ఉంది, స్టిల్ నేను ఫీల్ అవుతాను. కానీ బట్ నేను ఎట్లా ఆలోచిస్తాను అంటే, నేను నా ఎదవ బుద్ధి అది. నేను కష్టపడతా కానీ ఫ్యామిలీ కోసం నేనేం చేస్తాను, ఒకరు కష్టపడి వాళ్ళు ఇబ్బంది పడతా, వాళ్ళు చదువుతా, వాళ్ళు బాధపడతా, నాకు ఇష్టం ఉండదు. బట్ అవతల ప్యాషన్ చంపేసిన అని ఫీల్ అవుతుంది. బట్ ఈ మధ్య చెప్పే ఏదైనా కావాలని చదువుకో, నీకేం కాదు, చిన్నపిల్లలు పెద్ద కావాలని చదువుకోమంటున్నా, నాకేం ఇబ్బంది. అంటే మేము ఈ వీడియోలో కూడా నాకు తెలిసి మోస్ట్లీ అంతా చెప్పలేదు, చెప్పడానికి కూడా ఒక రోజు అంతా పడుతుంది, ఒక రోజు కూడా సరిపోదేమో మా గురించి చెప్పడానికి. డీటెయిలింగ్ గా ప్రతి వీడియోలో చెప్తా ఉంటాం. కానీ నాకు ఒక భారీగా నాకేమనిపిస్తుంది అంటే, నా ముందు కానీ ఆదిని ఎవరన్నా అంటే నాకు పిచ్చ కోపం వస్తుంది. అది నేను అనొచ్చు, ఎందుకంటే నా మౌడు కాబట్టి. సో అట్లా కామెంట్ ఎవరైతే చేస్తారో, ఆది కళ్ళు లేని అమ్మాయి స్వామి, నాది రియల్ లైఫ్ లో అంతే. బిగ్ బాస్ రివ్యూస్ లో ఏదైనా అటు ఇటు చెప్పారని నెగిటివ్ చూడొచ్చేమో కన్నా, అంటే మీకు నచ్చిన, ఎందుకంటే అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. కానీ ఈ ఫ్యామిలీ అలా యూజ్ చేసుకుంటున్నారు అనేది చాలా బాధ. అది కాదు, పర్సనల్ లో ఆదిరెడ్డి అని నార్మల్ హ్యూమన్ బీయింగ్ లో మీరు 1000 కెమెరాలు పెట్టిన ఒక మిస్టేక్ కూడా ఎత్తలేరు ఈ జన్మకి. అది మాత్రం నిజం. మామూలుగా ప్రొఫెషనల్గా ఏదైనా ఉంటే మీకు నచ్చిన వాళ్ళని పొగిడినట్టున్నా, మీకు నచ్చిన వాళ్ళని తిన్నట్టున్నా అది ఫీల్ అవ్వచ్చు. అది దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. అది మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఇక నుంచి ఆ నెగిటివ్ కామెంట్లు స్వస్తి చెప్పాలని, అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇస్తేనే తెలుసు. మాట్లాడుతున్నాము అన్న దానికి కూడా రీజన్ ఆదిరెడ్డి లేకపోతే మేబీ నేను ఖచ్చితంగా నేను కూడా మీకు పరిచయం అయి ఉండేదాన్ని కాదు, అసలు నాగలక్ష్మి ఎవరో తెలిసి ఉండేది కాదు. ఆదిరెడ్డి అనే పర్సన్ వల్ల మేము ఈరోజు బయటకు వచ్చినాం, మీ ముందుకు వచ్చినాం అంటే బికాస్ ఆఫ్ యూ. నిజంగానే ఈ రోజు బయటికి వెళ్తే నలుగురు గుర్తుపట్టి పలకరించి చెప్తానే ఉంటా. సో ఈ మధ్య కాలంలో మేము నేర్చుకుంది ఏంటంటే, లైఫ్ చాలా చిన్నది. సో దానికోసం హ్యాపీగా కొన్ని కాంప్రమైజ్ అయినా ఇబ్బంది లేదు, చాలా మెచ్యూర్డ్ అనిపిస్తుంది. మేము నలుగురు 7 సంవత్సరాల తర్వాత కూడా నలుగురు ఒకేసారి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 6 మంది కూర్చొని తింటున్నామంటే మాకు క్లారిటీ వచ్చింది. మేము ఇంక విడిపోతాం అనేది నాకు లేదు. ఒకవేళ కుదిరితే ఏదన్నా ఉంటే తప్పించి ఛాన్సే లేదండి. మేము అనుకుంటా ఉంటాం డైవర్స్ తీసేసుకున్నాం. సో మనం కాదు, మన నలుగురు మనం అందరూ మా ఇద్దరు కూడా అట్లా ఉంటది. కానీ ఈ మధ్య ఏమంటున్నా, నువ్వు ఇచ్చినా నేను తీసుకోను, ఇట్లా మాట్లాడుతాను సరదాగా. ఇంకా తెలుసు మన ఇద్దరు వచ్చేదాకా మన ఇద్దరు ఇలాగే ఉంటాం. అలాంటప్పుడు ఎందుకు ఇద్దరం అని కాదు, మేము అందరం ఇలాగే ఉంటాం అని క్లారిటీ వచ్చింది. అంటే మా ఇద్దరు రిలేషన్ అంటే నాది బయట రిలేషన్, మీదంతా బ్లడ్ రిలేషన్ ఉంటాం. మాకేమనిపిస్తుంది అంటే, అందరికి నలుగురికి ఉంది మనసులో, అది ఫర్దర్గా చెప్తలేను మీకు. ఎలా ఫ్యామిలీస్ని నేను ఎలా రన్ చేస్తాను, మేము ఎందుకు కలిసి ఉంటాము, మాకు ఎలా సెట్ అయింది, ఇవన్నీ హార్ట్ఫుల్గా చెప్తాయి. మన రివ్యూస్లో, మన వీడియోస్లో ఏది కూడా ప్రిపేర్డ్గా ఉండదు. హార్ట్ఫుల్గా ఆ టైంలో ఏది అనిపిస్తుంది మాట్లాడుకుంటాం. ఇక నుంచి మీకు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి, ఈ వీడియో కింద ప్రతి ఒక్కరు మీరు అనుకున్నది ఏంటంటే కింద కామెంట్ చేయాలి. మీరు ఏ కామెంట్ చేసినా మేము తీసుకోగలుగుతాం. ఇప్పుడు మెచ్యూర్ అయిన ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఇంత గ్యాప్ వచ్చింది, ఆ కామెంట్లకి ఎవరెవరు అనుకునే దానికి మనమేంటి ఆగిపోయేదని ఒకసారి క్లారిటీ ఇస్తే వాళ్ళ మనసులో కూడా ఆ పాజిటివ్నెస్ పెంచి ఆ తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఇంకా మారలేదు అనుకుంటే వాళ్ళ కర్మ అనేసి వదిలేద్దామని.
రోజుల నుంచి వీడియో పెట్టకపోవడానికి కూడా కారణం అదే. నేను అడుగుతా ఉంటా జాంకులు వీడియో చేద్దామన్నా అంటే చేసుకోవచ్చు పో అంటారు. ఎంత డబ్బులు? ఎన్ని డబ్బులు కదా, అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు డబ్బులు, ఎవరికి లోన్లు లేవు, హౌస్ కట్టుకోను, అందరికి అవసరమే కదా. నేను చేయలేదు, బట్ ఇక నుంచి చేస్తాను. బట్ ఈ వీడియో పర్పస్ మీకు అర్థమైంది అనుకుంటా. వీడియోస్ చూడండి. ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి మాత్రం నిజంగా బ్రెయిన్ లేదని భావిస్తాను నేనైతే. ఖచ్చితంగా బ్రెయిన్ లేదు, తొందరగా పోద్ది కూడా. అట్లా కామెంట్ చేసే వాళ్ళకి నాకు పిచ్చి కోపం వస్తుంది. నా మీద పిచ్చి కోపం వస్తుంది. ఎందుకన్నా నా ఫ్యామిలీ డబ్బులు సంపాదిస్తున్నాను అంటే నేను ఇంట్లో కూర్చొని తినడంలా నా ఫ్యామిలీ కోసం నేను ఏమైనా చేస్తా. నా ప్రాణమైన వదిలేస్తాను నా అన్న వదిన కోసం. ఇది మీరు ఎన్నన్నా నేను కూడా ఫీల్ అవును. ఎందుకంటే నాకు అత్త లేదు. అత్త అయినా ఏదైనా ఆడబిడ్డ అయినా నాగలక్ష్మి. నేను పని చేయించుకుంటా, నేను తింటా, నా ఇష్టము. ఎందుకంటే నా అత్త కూతురు, అంతేగా. అంతే అంతే. ఈరోజు అర్థం అవ్వాలని చెప్తున్నాం. మీరేంటంటే మామ అంటున్న బిగ్ బాస్ రివ్యూలో అన్నట్టు మీరేంటంటే అమ్మాయిని కళ్ళలేని అమ్మాయి అన్నట్టుగా చూస్తున్నాం. మేము అట్లా చూడట్లేదు. మేము రియల్ లైఫ్లో వేరే రకంగా ఉంటాం. వేరే రకంగా ఇన్ ద సెన్స్ చాలా క్యాజువల్గా ఉండిపోతాం. ఏదైనా కోపం వస్తే అంటది, కోపం వస్తే నన్ను అంటది, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు నాగలక్ష్మి, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. వీళ్ళిద్దరు తగులు తెచ్చలేక రోజు గొడవ పడతాం. రోజుకి ఒకసారి మా చెల్లికి నాకు గొడవ అవుద్ది, నాగలక్ష్మి కవితకి ఉండదు, బట్ మా ఇద్దరికి గొడవ ఉంటుంది. ఎందుకంటే నేను లోపల మా చెల్లి మీద జాలి చూపిస్తాను, బయటికి అమ్మాయి కళ్ళు లేవు కాబట్టి అమ్మాయి అన్నయ్యని పడాలి అట్టేం ఉండదు నాకు. అమ్మాయి తప్పు చేసి సీరియస్ గా మాట్లాడతా. నిన్న మధ్యాహ్నం సాగు కొట్టుకున్నారు ఇద్దరు అనవసరంగా. ఒక దెబ్బ కొట్టమ్మి పెట్టి పీకింద వాత కూడా పడింది. వద్దులే ఇప్పుడు. అసలు నిజంగా అది ఎందుకు అంత అవసరం? ఆ పిల్ల చెయ్యి ఎంత చురుకు నాకు నేను ఈ షర్ట్ లేపి వీపు అప్పుడప్పుడు పురుగు తిరుగుతుంది అనమాట. ఊరికి వీళ్ళందరూ ఉంటే బెడ్రూమ్ లో అమ్మి కాదు, మీ ఇద్దరు ఒకసారి మీకు శక్తి కొట్టి కొట్టండి. ఎవరు బాగా గట్టి కొట్టగలరు అన్నట్టు కొట్టమన్నాడు. నేను అద్విత కాము ఉన్నాను. ఈ షర్ట్ ఇప్పేసి ఉన్నాడు కదా, ఆంతో పెట్టి పీకితే అచ్చు పడింది. సో అది లైఫ్. దట్స్ ఇట్. ఈ వీడియోని కొట్టుకుంటా ఉండాలి, తిట్టుకుంటా ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలోకి అయితే నేను వెళ్ళను, మా ఇద్దరి మధ్యలోకి అయితే వస్తాడు. మా ఇద్దరి మధ్యలో కూడా వస్తుంది. మా ఇద్దరి మధ్యలోకి నాలెడ్జ్ వస్తుంది. అంటే ఏమంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ కదా, అంటే మేమిద్దరు తిట్టుకుంటున్నాం అనుకో, అప్పుడు కూడా అంటాడు కవితకి సపోర్ట్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయలేదు అని. కానీ నాకే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే నేను నాగలక్ష్మికి సపోర్ట్ చేస్తా కాబట్టి. దీన్ని కూడా ఈ ఆస్తుల గురించి మాట్లాడామనో లేకుంటే ఇంకేదైనా మాట్లాడామనో డబ్బుల గురించి మాట్లాడామని కొంతమంది వేరే పర్సనల్గా తీసుకోవడము, వేరే విధిగా తీసుకోవడము, దీన్ని పర్పస్ వేరే ఎందుకోసం చెప్పారని ఆలోచిస్తే దీన్ని ఏమి చేయలేను. హార్ట్ఫుల్గా మనసులో ఉన్న భారం దించుకోవాలని చెప్పిన మాటలు తప్పించి ఏమి లేదు. ప్యూర్ ఇంటెన్షన్ నాకు నిజంగానే ఉంది. మా చెల్లెలు మంచిది, మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు అందరం హ్యాపీగా ఉన్నాం. మాకు హ్యాపీగా ఉంది, దేవుడి దయ వల్ల అందరం ఎవరి స్థాయిలో వాళ్ళు సెటిల్ అయి ఉన్నాం. రిలేషన్స్ కూడా బాగున్నాయి, అవి అట్లనే కంటిన్యూ అవ్వాలి. నేనైతే కంటిన్యూ అవ్వాలి. నాకు అసలు నా వల్ల కాదు. మా అక్క బాగుండాలి, మా అన్న బాగుండాలి, మా చెల్లి బాగుండాలి. చెల్లెలు అన్న మా అక్క వాళ్ళు కూడా నాగలక్ష్మి చాలా బాగా చూసుకుంటారు. వీడియో ఎడిటింగ్ లో 100 తీసేస్తారు. అంటే మా తమ్ముడు ఎడిట్ చేస్తాడు, ఏది ఇట్లా ఇది పెట్టాలి అని ఏం లేదు. అక్కడ ఎందుకు అవసరం లేదన్నప్పుడు యాక్చువల్ గా మా నాగలక్ష్మిని మా అక్క వాళ్ళందరూ పిలుస్తారు, రా వెళ్దాము అంటే అమ్మో నేను రాను అంటే ఈసారి వస్తాను అని అంటారు. కొన్ని ఎడిటింగ్ లో పోతాయి. అర్థం చేసుకోండి, ఈ జన్మకి చిన్న ఏమైనా వస్తే రావచ్చు కానీ మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఎలా ఉంటాం అనేది మీరు చూస్తారు, అంతేనా? చిన్న రోజు వస్తూనే ఉంటాయి. 15 నిమిషాలకు ఒకసారి, ఎవరింట్లో ఉండవు గొడవలు, 15 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి వస్తాయి. కానీ నా జన్మలోమో హార్ట్ఫుల్గా లాస్ట్ ఫైనల్ వర్డ్ చెప్పి ఎండ్ చేస్తున్నాను. మీరు అందరి ఒపీనియన్స్ కింద కామెంట్లో లైక్లు కూడా చేయండి. 10,000 లైక్లు వద్దులే, లైక్ల గురించి వద్దు కానీ లాస్ట్లో ఎమోషనల్ వీడియోలో అంటే నేను చెప్తాను. ఇది ఒకటి చెప్తాను, ఒక్క మాట చెప్తాను. ఎన్ని కామెంట్స్ లైక్లు వద్దు. ఒక్క మాట ఏంటంటే, నేను చూసిన నాకున్న 37 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చూసిన కుటుంబాల్లో మా చెల్లెలు మా భార్య వీళ్ళిద్దరిలాగా ఈ రిలేషన్ నేను ఎక్కడ చూడలేదు. యూట్యూబ్లో వీడియోస్ చేస్తే దీనికి వ్యూవర్షిప్ ఎందుకు వస్తుందంటే అందుకే వస్తుంది నాకు అర్థమవుతుంది. ఎక్కడ నేనైతే చూడలేదు. పర్సనల్గా ఒక ఆడపడుచు ఒక భార్య ఇద్దరు ఉండి 7 సంవత్సరాల నుంచి గొడవలు లేకుండా ఉన్నది నేను ఎక్కడ చూడలేదు. అందుకని అది అందరికి నచ్చుతుందేమో అనుకుంటున్నా. ఇక ముందు ఇంకా ట్రాన్స్పరెంట్గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్ వీళ్ళిద్దరికీ కావాలి. నేను మధ్యలో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, బట్ వీళ్ళ దగ్గర ఉండే హ్యూజ్ టాలెంట్ ఇంకా మీరు చూడలేదు. మా చెల్లెళ్ళ దగ్గర
ఏ ఆడపిల్ల దగ్గర మీరు ప్రపంచంలో ఏ ఆడపిల్లని తీసుకురండి, ఎవరి దగ్గర లేనంత మెమరీ పవర్, ఎవరి దగ్గర లేనంత ప్రైమ్ మినిస్టర్ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా లేనంత ఏదంటారు కాన్ఫిడెన్స్. ఆ తర్వాత చాలామంది నాసాకి వెళ్ళిన ఆడవాళ్ళలో కూడా లేనంత ధైర్యం మా చెల్లి దగ్గర ఉంది. అది మీరు ముందు ముందు చూస్తారు. ఇంకా మా భార్య అంటారా, ప్రపంచంలో ఏ ఆడపిల్ల దగ్గర లేనంత మంచితనం మా భార్య దగ్గర ఉంది. నిజంగానే కదా, నేను హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతున్నా. మా భార్య చాలా మంచిది. చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న విధంగా మనస్పర్ధలు నాకు వచ్చి సీరియస్ అవ్వచ్చు, మా భార్య సీరియస్ అవ్వచ్చు. లోపల హార్ట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది, అరే ఏరే పిల్ల అయితే నా ఫ్యామిలీ ఎలా ఉండదు, నేను మా నాన్న మా చెల్లి కలిసి ఉండేవాళ్ళము. నేను అది చూసుకుంటా. అదే లైఫ్లో మనం కూడా చూసుకోవాల్సింది అదే. మనం చిన్న చిన్న మిస్టేక్స్ మన పక్కన వాళ్ళు చేసిన దానికి ఏమంటావు, పాజిటివ్ ఫస్ట్ పాజిటివ్స్ తీసుకుంటే నెగిటివ్స్ గానే ఉంటది. నెగిటివ్ స్టార్ట్ చేసినాం అంతా తీసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా నెగిటివ్ మొత్తం నెగిటివ్ గానే కనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మా, ఇంకా చాలా 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 బాధలు, కన్నీళ్ళు, అవి కష్టాలు, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మేము కూడా చాలా గో త్రూ అవుతున్నాం హెల్త్ రిలేటెడ్గా. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తాయి. ఇక్కడ నుంచి అన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. వితౌట్ ఎనీ ట్రాన్స్పరెంట్గా చూపిస్తాం. థ్యాంక్ యూ, బాయ్.